మనం ఈరోజు శీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భగవద్గీత యథాతథంలో 17వ అధ్యాయము 14, 15, 16 శ్లోకాలు చర్చించుకుంటున్నాం. అంటే ఈ అధ్యాయం యొక్క శీర్షిక మీరు గమనించినట్లయితే శ్రద్ధాత్రయ విభాగములు అని చెప్పబడింది. సో దీంట్లో శాస్త్రానుసారంగా వ్యక్తులు తమ జీవనాన్ని ఎలా కొనసాగించాలి, సాత్విక సాత్విక గుణంలో సత్వగుణంలో ఉన్న వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలు, రజో తమో గుణంలో ఉన్నటువంటి చేసేటువంటి కార్యక్రమాలు, ఎలాంటి వాళ్ళు చేసే యజ్ఞము ఎలాంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది, నిజానికి యజ్ఞాన్ని ఎందుకు చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడాను ఈ అధ్యాయంలో మనం చర్చించుకుంటున్నాం. మనము నిన్న మాట్లాడుకున్నప్పుడు దీని గురించి చర్చించుకున్నాము. ఇంతకుముందు శ్లోకాల్లో చర్చించినప్పుడు వ్యక్తులు దేవాలయానికి కానీ, చర్చిలకు కానీ, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళు భగవంతుడిని ప్రార్థించినప్పుడు భౌతికమైన ఇంద్రియ కోరికల కోసమని ప్రార్థిస్తే అది యజ్ఞము అని చెప్పబడదు, అది భక్తి అని చెప్పబడదు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. రజోగుణంతో ప్రధానంగా రజోగుణంలో ఉండేటువంటి చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడాను ఇంద్రియ తృప్తి కోసమే చేసినవిగా పరిగణించబడతాయి. ఎంతవరకు అంటే వేద శాస్త్రాల్లో కొన్ని రకాల యజ్ఞాలు మనకి నిర్దేశించారు. వాటిని ఆ యజ్ఞాలను నిర్వహించడం ద్వారా మనము స్వర్గాన్ని ప్రాప్తి పొందించుకోవచ్చుగాక. కానీ అది కూడా భౌతికమనే చెప్పబడింది. ఎందుకంటే స్వర్గ ప్రాప్తిని పొందాలి అనే కోరిక కూడా భౌతికమైనటువంటిదే కాబట్టి. ఏ యజ్ఞమైనా సరే వేద శాస్త్రాలలో నిర్దేశించబడిన దాని ప్రకారంగా కాకుండా ఇష్టానుసారంగా చేస్తే అది యజ్ఞమే అనిపించుకోదు. వేద శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారంగా కూడా చేసిన అది తమో గుణంతోని, రజో గుణంతోని వాటితో ప్రభావితమై చేసినప్పుడు కానీ, లేకపోతే సత్వగుణంలో చేస్తున్నా కూడాను ఆ యజ్ఞానికి ప్రతిఫలాన్ని ఆశించినా కూడాను, భౌతికమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించినా కూడాను, అవన్నీ కూడాను భౌతికము అయిపోతాయని చెప్పారు. అలాగే వ్యక్తులు ఎలా తమ జీవితాన్ని కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో చక్కగా వివరించి చెప్తున్నారు. ఇలాగా వివిధ రకాలైనటువంటి తపస్సులను, నిష్టలని, వీటన్నింటిని గురించి కూడాను ఇక్కడ దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వివరించి చెప్తున్నాడు. శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి నిజానికి దేహ సంబంధమైన తపస్సులు. శుచిత్వం గురించి మనం మాట్లాడుకున్నాము. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్ అంటారు. భగవంతుని తర్వాత అంత ఉన్నతమైనటువంటిది ఏమిటి అంటే శుభ్రతని, శుచిత్వాన్ని పాటించడము. ఆ శుభ్రత గురించి మాట్లాడుకుంటూ ఒక ముఖ్యమైన శుభ్రత విషయంలో ఉదయం లేవగానే ముందు చేయవలసిన కార్యక్రమం అంటే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించడము అనేటువంటిది ఈ వ్యక్తి చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమము. శుభ్రతలో మొట్టమొదటి అధ్యాయం అది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆధునిక సమాజ జీవనంలో వ్యక్తులు ఉదయం లేవగానే స్నానం చేయడం వదిలేసి రోజుల తరబడి స్నానం చేయని వ్యక్తులను కూడా చూస్తుంటాం. చాలా మంది రోజు స్నానం చేసే వాళ్ళు కూడాను ఉదయం లేసి తేనీటి విందును, కాఫీలని, టీలని తాగేవాళ్ళు, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా చేసేసి తర్వాత స్నానాలు చేయడం చూస్తూ ఉంటాం.
అది చాలా అశుద్ధితో కూడినటువంటి కార్యక్రమం. మనం 6-8 లేకపోతే అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రపోయినప్పుడు శరీరంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అనేక రకమైనటువంటి క్రిములు నోటిలో చేరుకొని ఉంటాయి. శరీరం కూడా అపరిశుద్ధంగా ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి. ఇవి బాహ్యంగా చూస్తే అంత ప్రాముఖ్యమైనవా అని అనిపించవచ్చు. కానీ భక్తియుక్త సేవలో నిమగ్నమైన వ్యక్తులు వీటినన్నింటినీ పాటించాలి. ఇదేమిటి అంటే భౌతికమైన తపస్సు, దేహ సంబంధమైన తపస్సుగా ఇక్కడ వర్ణించి చెప్పబడింది. చాలామంది మనము ఇంతకుముందు ఒక రోజు చర్చించుకున్నాము. గత ఈ వారంలోనే ఒకానొక సందర్భంలో ఈ వారం రోజుల్లో ఒకసారి చర్చించుకున్నాం. భోజనాన్ని భుజించినప్పుడు ఒకరి ఎంగిలిని మరొకరు తినకూడదు. ఎంగిలి తినడము అనేటువంటిది అపరిశుభ్రతకి నిదర్శనమైనటువంటిది. ఎవరైతే శుచిత్వంతోని, శుద్ధతతోని జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలని చేయరు. బ్రాహ్మణులని, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని, ఆధ్యాత్మిక ఆచార్యుని, తల్లిదండ్రులని వీళ్ళంతా కూడాను పూజనీయమైనటువంటి వాళ్ళు. తల్లిదండ్రి, గురువు, రాజు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు. వీళ్ళందరినీ కూడాను గురువులుగా స్వీకరించాలి మనం. గురువుని ఎలాగైతే గౌరవిస్తామో అదే విధంగా గౌరవించాలి. తల్లిదండ్రులు కూడా పూజనీయులు. ఎందుకనంటే వాళ్ళు భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తారు. శిశువు జన్మించగానే అజ్ఞానంతో కూడుకొని ఉంటాడు. అలాంటి అజ్ఞానంతో కూడుకున్న వ్యక్తికి రకరకాల సపర్యలు చేసి వాళ్ళకి జ్ఞానాన్ని, ప్రాథమిక విజ్ఞానాన్ని ప్రసాదించేది తల్లి. తర్వాత బుద్ధికి సంబంధించిన సమాచారాన్ని తెలియజెప్పి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి వ్యక్తి తండ్రి. వీళ్ళిద్దరూ కూడాను వ్యక్తికి ప్రాథమిక గురువులుగా వ్యవహరిస్తారు. దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే సమకాలీన సమాజంలో తల్లిదండ్రులకు కూడా ఎలా జీవించాలో తెలీదు. అలాంటి స్థితిలో వాళ్ళు పిల్లలకు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. అందుకని ఎవరైనా కూడాను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి ముందు శాస్త్రము అవగతం చేసుకోవాలి. శాస్త్ర ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ముందు వ్యక్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. బ్రహ్మచర్య ఆశ్రమంలో వేద శాస్త్రాలకు సంబంధించిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని అవగతం చేసుకొని ఉంటాడు. కాబట్టి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేటువంటి పరిజ్ఞానము వ్యక్తికి అలవడుతుంది. చూడండి, వేద శాస్త్రాలు చాలా చక్కని ప్రక్రియని మనకి అందించాయి. వేద శాస్త్రాల్లో తెలియజెప్పిన ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తే జీవితం చాలా సరళంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది. అలాగే బ్రహ్మచర్యం గురించి మాట్లాడుకుంటూ ఒకానొక సందర్భంలో మనం చెప్పుకున్నాం. గృహస్థ బ్రహ్మచారి అంటారు. గృహస్థ బ్రహ్మచారి అంటే ఏమిటి? వేదాలని అనుసరించి మాత్రమే గృహస్థ జీవితాన్ని గడపడం. వివాహేతర సంబంధాలు అసలు కలిగి ఉండకుండా ఉండడము అనేటువంటిది బ్రహ్మచర్యం యొక్క ప్రాథమిక సూత్రం. బ్రహ్మచర్యము అంటే వైష్ణవ సిద్ధాంతం ప్రకారంగా, వేదాల ప్రకారంగా ఒక రకమైన బ్రహ్మచర్యము అంటే వివాహం చేసుకోకుండానే ఉండేటువంటి బ్రహ్మచర్యం ఒకటి. వివాహం చేసుకున్నా కూడా నువ్వు కృష్ణ చైతన్య మార్గంతో వేద సూత్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తే దాన్ని గృహస్థ బ్రహ్మచారి, గృహస్థ ఆశ్రమము. ఆశ్రమము అంటే తపస్సు చేసేటువంటి ప్రదేశం. గృహస్థ ఆశ్రమము అని చెప్పారు. ఎందుకంటే ఇంద్రియాలని ఎందుకని వినియోగించాలి అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పారు. అందుకు మాత్రమే వినియోగించాలి. ఇంకొకటి
అహింస అనే పదాన్ని గురించి చెప్పారు. అహింస అనేటువంటి దాని గురించి ఇక్కడ వివరించి చెప్పారు. అహింస అంటే ఒక జంతువుని సం సంహరించకుండా ఉండడం ఒకటే కాదు అహింస అంటే. అహింస అంటే మనకిక్కడ ఇంకా చక్కగా దాని వివరణ ఇచ్చారు. ఏమని అహింస అంటే? అహింస అంటే ఎవరితో ఎలా సంభాషించాలి? దాని ప్రకారమే సంభాషించాలి. మన సంభాషణ ఎదుటి వారికి మానసిక క్లేశాన్ని కలిగించకుండా సంభాషించాలి. సరళవర్తనుడుగా ఉండుటను అభ్యసించవలెను అని చెప్పారిక్కడ. అలా ఎప్పుడు ఉండగలుగుతాం మనము? శాస్త్రములు అంగీకరించిన వాటినెన్నడూ కూడా చేయకుండా ఉన్నట్టయితే మనము అలా ఉండగలుగుతాం. ఇవన్నీ కూడాను మనము దేహంతో చేసేటువంటి తపస్సులుగా చెప్పబడుతుంది. వ్యక్తులెప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే ప్రవచించాలి. ప్రీతికరంగా మాట్లాడాలి. ఇతరులకి హితకరులుగా ఉండాలి. ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచే విధంగా మనం సంభాషించకూడదు. భౌతిక జీవన విధానంలో నేను చాలా సార్లు గమనించాను. ఎందుకనంటే మనమంతా కూడాను భౌతిక జీవనంలో ఉండడానికి ఏకైక కారణం ఏమని చెప్పుకున్నాము? లార్డ్ ఇట్ ఓవర్ ద మెటీరియల్ నేచర్. భౌతికమైనటువంటి ప్రకృతి మీద ఆధిపత్యాన్ని ప్రకటించాలి అనేటువంటి కోరిక మనలో ఉండడం మూలంగానే మనం ఈ భౌతిక ప్రపంచంలో బందీలుగా ఉన్నాము. ఆ వ్యక్తులు ఆ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి వ్యక్తులు భగవంతుడు మనకిచ్చినటువంటి పరిజ్ఞానాన్ని దానికోసం వినియోగిస్తారు. పరిజ్ఞానాన్ని నిజానికి భగవంతుడు ఎందుకిచ్చారు? వేద శాస్త్రాన్ని అవగతం చేసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించడానికి భగవంతుడు అలాంటి పరిజ్ఞానాన్ని ఇస్తే, మనం ఆ పరిజ్ఞానాన్ని చాలా ప్రీతికరంగా మాట్లాడినట్టే మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఉద్రేకపరిచేటువంటి తత్వాన్ని వ్యక్తులు అలవరుచుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. చాలా సౌమ్యంగా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళకి చాలా ఉద్రేకభరితమైనటువంటి స్థితిని పొందేలా చేస్తారు. అది చేయడం కూడాను పాపభూయిష్టమైన పని నిజానికి. ఇతరులు పడకుండా సౌమ్యంగా మాట్లాడగలగడము, సరళత్వంతో విషయాన్ని వివరించగలగడము, ప్రీతికరంగా మాట్లాడగలగడము, ఇతరులను ఇతరుల హితాన్ని పరిగణనలోకి తీసుకోవడము, ప్రతిరోజు వేదములను అభ్యసించడము, ఇవన్నీ కూడాను వాక్కుకు సంబంధించిన తపస్సులు. ఇతరుల మనస్సు బాధపెట్టే విధంగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇది నిజంగా వాచక తపస్సు. చాలా కష్టమైనటువంటి పని. మనము తపస్సు చేసే అన్నిట్లలో కూడాను నాలుకతో చేసే తపస్సు చాలా 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 ఉన్నతమైనది, కష్టతరమైనది, పవిత్రమైనది. నాలుకతో 2 రకాల పనులు చేస్తాము. ఆహారాన్ని భుజిస్తాము, మాట్లాడుతాము. భుజించే ఆహారము కేవలం భగవంతునికి సమర్పించిన ప్రసాదాన్నే భుజించడము నిజంగా అది తపస్సు. రకరకాల వస్తువులు కనబడుతున్నప్పుడు వాటిని తినకుండా నిగ్రహించుకోవడము అనేటువంటిది కూడా తపస్సే. అలాగే నాలుకతో వాక్కు చాలా సులభము. ఉద్రేకపడినప్పుడు, ఆవేశానికి లోనైనప్పుడు వ్యక్తులు తమ మాటలని జారుతూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కూడాను ఆహ్లాదం కలిగించినటువంటి వాక్యాన్ని చెప్పినా కూడాను చాలా ప్రీతికరంగా చెప్పవచ్చును. దానిలో కఠినత్వాన్ని ప్రదర్శించవలసినటువంటి అవసరం లేదు. కఠినత్వం ఏమిటి? ఆవేశం వచ్చేస్తే చాలామంది భాష కూడా మారిపోతుంది. సామాన్యమైన భాషను కూడా మర్చిపోతారు.
మానవులుగా మాట్లాడవలసిన భాషను కూడా మరిచిపోయి మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ జరగకుండా మనని మనం రక్షించుకోవడం అనేటువంటిది వాచక తపస్సు అని చెప్పబడింది. వాక్కుకు సంబంధించిన తపస్సు. ఈ భాష్యంలో ఒక ముఖ్యమైన విషయం శ్రీల ప్రభుపాదుల వారు వివరించి చెప్తున్నారు. ఏమిటిది? గురువు తన శిష్యులకు బోధించుట కొరకే సత్యమును కఠినముగా పలుకవచ్చును. కఠినము అంటే ఏమిటి? నిజానికి కఠినంగా అనిపిస్తుంది అంటే ఏంటి? మనకి నచ్చని విషయాన్ని ఎదుటి వాళ్ళు చెప్తున్నారనుకోండి, అది మనకు కాఠిన్యంలా కనబడుతుంది. గురువు శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాన్ని ప్రబోధిస్తాడు. గురువు యొక్క ఏకైక కార్యక్రమం ఏమిటి అంటే, శిష్యులకు భౌతిక ప్రపంచం మీద ఉన్నటువంటి బంధనాల మీద ఆసక్తిని తొలగించే, ఆ బంధనాలని తొలగించడమే గురువు యొక్క ఏకైక కార్యక్రమం. తద్వారా వాళ్ళని భగవద్భక్తిలో నిమగ్నం చేయడం. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు శాస్త్రానికి సంబంధించిన వివరణ శిష్యులకి కఠినంగా కనబడవచ్చును. ఎదుటివారికి అది కఠినంగా కనబడుతుంది కాబట్టి దాన్ని మార్చి చెప్పకూడదు. ఇది కూడాను వాక్కుకు సంబంధించిన తపస్సుగానే పరిగణించబడుతుంది. మన దైనందిన జీవితంలో వ్యర్థమైన ప్రసంగాలు చేయకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని ఏమంటారు అంటే ప్రజల్భ అంటారు. ప్రజల్భ అంటే ఉబ్బుసుపోక కబుర్లు, పనికిమాలిన కబుర్లన్నీ చెప్పుకుంటుంటారు. వాళ్ళకలా అయింది, వీళ్ళకిలా అయింది, పక్కింటి వాళ్ళు ఇది చేశారు, ఎదురింటి వాళ్ళు అది చేశారు, వాళ్ళకేదో జరిగింది, ఇదేమో అయిపోయింది. ఇలాంటివన్నీ కూడాను భౌతికమైనటువంటి రకరకాల కార్యక్రమాల గురించి చర్చించుకుంటుంటారు. రాజకీయాలు, క్రీడలు, సినిమాలు, కథలు ఇవన్నీ కూడాను వ్యర్థ ప్రసంగాలుగా పరిగణించబడుతున్నాయి శాస్త్రం నుంచి. ఎందుకని? మానవ జీవిత లక్ష్యం ఏంటో స్పష్టంగా శాస్త్రం మనకు వివరించి చెప్పింది. ఈ ప్రసంగాలన్నీ కూడాను మానవ జీవిత లక్ష్యం వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో పయనించేలా చేస్తుంది. అందుకని ఇవన్నీ కూడాను వ్యర్థ ప్రసంగాలుగా చెప్పబడ్డాయి. మరి ఎలాగా? ఏమీ మాట్లాడకూడదా? లేదు. భక్తుల సాంగత్యంలో శాస్త్రముచే సమర్థింపబడిన విషయములను మాత్రమే చర్చించాలి. అది వాచక తపస్సు. మౌనము అంటే ఏం మాట్లాడకుండా ఉండడం కాదు. మౌనము అంటే కేవలము వేదశాస్త్రాలచే సమర్థించబడినటువంటి విషయాలను మాత్రమే చర్చించడము మౌనము అనిపించుకుంటుంది. ఎవరైనా ప్రవచనాన్ని ఇచ్చారనుకోండి, అది కూడా వినే వాళ్ళకి శ్రవణానందకరంగా ఉండాలి. దానివల్ల ఏం జరుగుతుంది? శ్రవణానందకరంగా ఉంటే వ్యక్తులు వినడానికి ఇష్టపడతారు. ఆ వింటున్న సమాచారం ఎలాంటిది? భగవంతునికి సంబంధించినటువంటి సమాచారం కాబట్టి అది వాళ్ళ ఉద్ధరణకి కారణభూతమవుతుంది. చదవాలని ఆసక్తి ఉంటుంది. మనమందరికీ కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి, చదవాలని ఆసక్తి ఉంటుంది. దాన్ని దేంట్లో నిమగ్నం చేయాలి? దానిని మనము వేద సాహిత్యాలను అభ్యసించడానికి ఆ కోరిక ఏదైతే ఉందో, చదవాలి అనేటువంటి ఆసక్తి, దాన్ని వేదశాస్త్రాన్ని చదవడానికి వినియోగించాలి. ఇదంతా కూడాను దేనికి సంబంధించిన తపస్సుగా చెప్పారు? వాక్కుకు సంబంధించిన తపస్సుగా చెప్పారు. చాలా మంది అడుగుతుంటారు, మన 4 నియమాలని మనం చెప్పినప్పుడు భగవద్గీతలో ఎక్కడ చెప్పారండి? శాకాహారమే తినమని ఎక్కడ చెప్పారు? అహింసకు పరిభాష మీరేదో చెప్తున్నారు. చూడండి, ఇక్కడ శ్లోకాల్లో భగవంతుడు స్వయంగా చెప్తున్నారు. వాక్కుకు సంబంధించిన తపస్సు అంటే ఏంటి? అహింస అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహము అంటే ఏమిటి? వీటన్నింటికి సమాచారము భగవద్గీతలో స్పష్టంగా భగవంతుడు తెలియజేస్తుంది.
దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా మనము జీవితాన్ని కొనసాగించినట్టయితే మనము మన మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మనను మనం సంసిద్ధం చేసుకుంటున్నాము అని అర్థము. ఇంతవరకి మనము మొదటి శ్లోకంలో దేహానికి సంబంధించినటువంటి తపస్సుల గురించి, వాచిక తపస్సు గురించి, రెండో శ్లోకంలో వాచిక తపస్సు గురించి చర్చించి మూడో దాంట్లో మనం ఇవాళ చర్చించుకునే మూడవ శ్లోకంలో భగవంతుడు ఏమని చెప్తున్నాడు? మనస్సుకు సంబంధించినటువంటి తపస్సు గురించి చెప్తున్నాడు. సంతృప్తిని కలిగి ఉండడము. మనం ఒకానొక సందర్భంలో మీకు గుర్తుండే ఉంటుంది. భౌతికమైనటువంటి శాస్త్రాల్లో చెప్పే ఒక దాని గురించి మనం మాట్లాడాం. మాస్లోస్ నీడ్ థియరీ అని ఒకటి ఉంటుంది. బిహేవియరల్ సైన్సెస్ అంటే వ్యక్తుల యొక్క వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రంలో, ఆధునిక విజ్ఞాన శాస్త్రంగా చెప్పబడుతున్న శాస్త్రంలో ఒక వ్యక్తి మాస్లో అనేటువంటి ఒక వ్యక్తి తెలియజేస్తాడు. నీడ్ థియరీ, అవసరాలకు సంబంధించిన సిద్ధాంతం తెలియజేస్తాడు. మనకి శాస్త్రంలో ఎప్పుడో చెప్పబడినటువంటి సిద్ధాంతం అది. ఏమిటది? సంతృప్తి కలిగి ఉండకపోవడము అంతకన్నా పెద్ద నరకము మనిషి ఇంకా దీనిలో నుంచి అనుభవించడు. అందుకని భక్తి మార్గంలో మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనకు ఉన్నటువంటి వనరులతోనే సంతృప్తి చెందగలిగేటువంటి విధానాన్ని మనం అలవర్చుకోవాలి. సంతృప్తి చెందడం ఎలా సంభవం అవుతుంది అంటే మనము మన భౌతికమైనటువంటి ఇంద్రియ కోరికలను తగ్గించుకున్నప్పుడు సంతృప్తిగా ఉండగలుగుతాం. భౌతిక జీవన విధానంలో జీవించడానికి ఏకైక కారణం ఏదై ఉండాలి అంటే ఆత్మని, శరీరాన్ని కలిపి ఉంచడానికి మాత్రమే కావలసినటువంటి పరిస్థితులని మనం స్వీకరించాలి. ఇంద్రియ తృప్తితోని ఆసక్తులమై ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఉన్నదానితో సంతృప్తి చెందలేము. తెలుగులో ఒక సామెత ఉంది. తృప్తి లేని మానవుడే నరకం అనుభవిస్తాడు అని చెప్పారు. తృప్తి అది మానసిక స్థితి. ఆ స్థితిని మనం పొందాలి అంటే మనం ఈ 3 శ్లోకాల్లో చర్చించుకున్నటువంటివి దేహ సంబంధమైన తపస్సు, వాక్ సంబంధమైన తపస్సు, మనస్సుకు సంబంధించిన తపస్సు. ఈ తపస్సులన్నీ కూడాను మనం కృష్ణ చైతన్య మార్గాన్ని నిష్టగా నియమాల ప్రకారంగా నడుచుకున్నట్టయితే ఇవన్నీ కూడాను ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం లేకుండానే మనం పాటించగలుగుతాం. ప్రతి విషయాన్ని కూడాను భగవంతుని కేంద్ర బిందువుగా చేసుకొని భగవంతుని సంతృప్తి కోసం చేసుకున్నాం అనుకోండి, సంతృప్తిగా జీవించడం మనకు అలవడుతుంది. మనస్సుకు సంబంధించిన తపస్సంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంద్రియ భోగ ఆసక్తి నుండి విడిపడినప్పుడు మనస్సుకి సంబంధించినటువంటి తపస్సులో మనం సంపూర్ణత్వాన్ని సిద్ధించుకోగలుగుతాం. ఆత్మ నిగ్రహము భౌతిక జీవన విధానంలో రకరకాలైనటువంటి స్థితులు మన నిగ్రహాన్ని ప్రదర్శిస్తుంటాయి. నిగ్రహాన్ని కోల్పోయేందుకు కారణభూతమవుతుంటాయి. వాటి నుంచి మనను మనం ఎలా రక్షించుకోగలుగుతాము? హృషికేశ సేవనం భక్తిరుత్తమ. మన ఇంద్రియాలకు అధిపతి ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణుడే. హృషికేశ సేవనం. అన్ని ఇంద్రియాలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలకి కూడాను అధిపతి ఎవరు అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు. మన ఇంద్రియ నిగ్రహణ ఎలా సాధ్యమవుతుంది అంటే మనం భగవదారాధనలో నిమగ్నమైతే, మన ఇంద్రియాలని భగవంతుని యొక్క సేవలో నిమగ్నం చేస్తే వాటిని నియంత్రించడం సులభం అవుతుంది. అలాగా మన ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగించామనుకోండి, మన అస్తిత్వాన్ని శుద్ధిపరుచుకున్న వాళ్ళం కూడా అవుతాము. మన ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగించడము అంటే భగవంతునికి సంబంధించినటువంటి గుణగణాన్ని మనము
చర్చించడం ద్వారా వాచిక తపస్సు చేస్తున్నాము. మౌనాన్ని కూడా పాటిస్తున్నాము. మౌనము అంటే ఒక అర్థం ఏమిటంటే ఏం మాట్లాడకుండా ఉండడము. కానీ నిజమైన మౌనానికి అర్థం ఏమిటి అంటే కేవలము భగవంతుడికి సంబంధించిన పరిభాషని, భగవంతుడికి సంబంధించిన విషయాన్ని మాత్రమే చర్చించడము సంపూర్ణ మౌనము. ఈ విధానాలన్నీ కూడాను సరళత్వము, సంతృప్తి చెంది ఉండడము, భగవంతుడికి సంబంధించిన విషయాల్ని మాత్రమే చర్చించడము, ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధించిన తపస్సులుగా చెప్పారు. ఇవన్నీ కూడాను మనం కృష్ణ చైతన్య మార్గాన్ని మన జీవితంలో అలవరుచుకుంటే మనకి ఇవన్నీ కూడాను సులభ సాధ్యమవుతాయి. మనస్సుని ఈ తపస్సులో నిమగ్నం చేయడము అంటే ఇంద్రియ భోగాల వాంఛ నుంచి, ఇంద్రియ భోగాల మీద మనకున్న ఆసక్తి నుంచి దూరంగా జీవించగలగడం. దూరంగా జీవించడం అంటే భౌతికంగా దాని నుంచి దూరంగా వెళ్ళక్కర్లేదు. మనస్సు భౌతికత్వంతో సంబంధం లేకుండా రమిస్తూ ఉంటుంది మనస్సు. సో, మనస్సు శుద్ధి చెందాలి అంటే మనకి చెప్పిన ఏకైక మార్గం ఏమిటి అంటే కలియుగంలో హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా మనస్సును మనం శుద్ధి చేసుకోగలుగుతాం. ఎప్పుడు కూడాను ఇతరులకి అన్యాయం జరగాలని ఆలోచించకూడదు. ఎప్పుడు కూడాను ఎదుటి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచించాలి. అందుకని చాలా మంది అడుగుతూ ఉంటారు. భక్తిని గురించి మనం ప్రచారం చేస్తున్నప్పుడు భక్తులు అడుగుతుంటారు. నాకిష్టం లేదు కదా! మీరెందుకు నన్ను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అంటూ ఉంటారు. ఎందుకనంటే భక్తులు ఎదుటి వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంటారు. భక్తి మార్గంలో లేకుండా భౌతిక జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వ్యక్తి ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు అనేటువంటిది భక్తులకు తెలుసు కాబట్టి వాళ్ళని ఉద్ధరించడం కోసమని, వాళ్ళ క్షేమం కోసమని భక్తి మార్గంలోకి రమ్మని రకరకాల స్వప్రయోజనాలను కూడా వదిలేసి అనేక రకమైనటువంటి కష్టనష్టాలు కూర్చుకొని ఆ ప్రయత్నం చేస్తారు. ఎల్లప్పుడూ మేలు కలిగేలాగా ఆలోచిస్తారు కాబట్టి వైష్ణవాచార్యులందరూ కూడాను మనకి ఈ విజ్ఞానాన్నంతా కూడా ప్రబోధించారు. మన మనస్సులో ఒక భౌతిక జీవన విధానంలో మనస్సులో కల్మషం అనేటువంటిది అంతర్గతంగా స్థిమితపడి ఉంటుంది. ఎందుకనంటే మనము బద్ధజీవులుగా ఉన్నాం కాబట్టి. భౌతిక జీవన విధానంలో కొనసాగుతున్నాం కాబట్టి. కాబట్టి ఇతరులకు ఎప్పుడు మేలు కలిగేలాగా ఆలోచించడము అనేటువంటి దాన్ని మన మనస్సుకి శిక్షణనివ్వాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయాలి అంటే, ఆ కార్యక్రమము వేద శాస్త్రాలకి అనుగుణంగా ఉందా లేదా అని ఆలోచించి, ఆ కార్యక్రమాన్ని స్థిర చిత్తంతోని నిర్వహించాలి. చంచలమైన మనస్సు ఉన్నవాళ్ళు నిశ్చలత్వాన్ని పొందలేరు. నిశ్చలమైన ఆలోచన శాస్త్రము నుంచి స్వీకరించాలి. నిశ్చలమైన ఆలోచనని దేన్ని ఆధారంగా చేసుకొని స్వీకరించాలి? శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మన ఆలోచనలు కూడా ఉన్నప్పుడు మనస్సు ఉత్తమమైన శిక్షణ విధానాన్ని పొందగలుగుతుంది. దానికి ఇక్కడ శ్రీ ప్రభుపాదుల వారు చక్కగా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎవరు కూడాను కృష్ణ చైతన్యం నుండి ఏమాత్రము మరలక ఎల్లప్పుడూ ఇంద్రియ భోగమును త్యజించవలెను. ఇంద్రియ భోగమును త్యజించడము అనేటువంటిది చాలా ప్రాథమికమైనటువంటి నియమము. ఆధ్యాత్మిక ప్రగతిని చెందాలి అంటే ఇంద్రియ భోగాల్ని త్యజించాలి. కృష్ణ చైతన్యము అంటే ఏమిటి అంటే మనం ఉన్నటువంటి స్థితిలో మనము శుద్ధి చేసుకోవడమే కృష్ణ చైతన్యము. ఇంద్రియ భోగాలకి సంబంధించిన ఆలోచనల నుంచి మనసుని దూరంగా ఉంచగలిగితే, ఆ ఉంచడాన్ని అభ్యసిస్తే మానసిక సంతృప్తిని పొందగలుగుతాము. అది ఎలా సాధ్యమవుతుంది? మనస్సు చాలా చంచలమైంది.
అర్జునుడే స్వయంగా చెప్పాడు భగవంతుడితోని. తుఫానులా వీస్తున్నటువంటి గాలిని కూడా నేను అదుపులో ఉంచగలను. అవసరమైతే దాని దిశానిర్దేశాన్ని మార్చగలను నా బాణాలతో. కానీ మనస్సుని మాత్రము నిగ్రహించుకోలేకపోతున్నాను. చాలా కష్టతరంగా ఉంది అంటారు. అలాంటి ఇంద్రియాలని నిగ్రహణలో ఉంచగలిగేటువంటి శక్తి దేనికుంది? మనము భౌతికమైనటువంటి వస్తువుల మీద ఆసక్తిని లేకపోతే భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికని ఇంద్రియాలని వినియోగించకుండా ఉండాలి అంటే ఇంద్రియాలని పాజిటివ్ వే అంటే ఉన్నతమైన మార్గంలో వాటిని వినియోగించాలి. ఆలోచించకుండా ఉండడం సాధ్యం కాదు. కానీ సరియైన విధానంలో మనస్సుని కేంద్రీకరించి సరియైన ఆలోచనలు పొందాలి, ఆలోచనలు చేయాలి అంటే మనస్సుని భగవంతుని మీద కేంద్రీకరించామనుకోండి, ఆలోచన చేయకుండా మనస్సు ఉండలేదు. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుందది. భగవంతుని లీలల గురించి ఆలోచిస్తున్నామనుకోండి, ఇంద్రియాలను తృప్తిపరచాలనేటువంటి ఆలోచన నుంచి మనస్సు దూరమవుతుంది. సో, ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తుల మీద ఆసక్తిని తొలగించుకోవాలి అంటే, ఇంద్రియాలకి దానికన్నా ఉన్నతమైనటువంటి ఒక క్రియని అందించగలగాలి. అది మనకి కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడినప్పుడు అందించగలిగేటువంటి స్థితిని మనకు కలుగజేస్తుంది. కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడము అంటేనే అది కదా! వినడము. వినాలి అనే ఆసక్తి ఉంటుంది. ఏం వింటారు? రేడియో వింటారు, టీవీ చూస్తారు, దాంట్లో వింటారు, కథలు చదువుతారు. దాన్ని కూడా వినడమే కదా! ఏదో ఒక విధంగా అలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. క్రీడా వార్తలు, సినిమా వార్తలు, రాజకీయ వార్తలు ఇవన్నీ కూడాను దేనికోసం మనం చేస్తున్నాము? వినడము అనేటువంటి మన ఇంద్రియాలకు ఉన్నటువంటి ఆసక్తిని సంతృప్తిపరచడానికి చేస్తున్నాము. సో, ఏదో ఒకటి వినాలి అనేటువంటి ఆసక్తి ఇంద్రియాలకు అలా ఉంటుంది. కాకపోతే మనము ఈ భౌతికమైనటువంటి వాటిని కాకుండా భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని వినడం ద్వారాను, దాని గురించి అభ్యసించడం ద్వారా ఇంద్రియాలను వాటిని అభ్యసించడంలో వినియోగించడం ద్వారా ఈ ఇంద్రియ తృప్తి నుంచి, భౌతికమైన కార్యక్రమాల నుంచి దూరం చేయగలుగుతాం. ప్రస్తుత మానవ సమాజంలో రకరకాల కార్యక్రమాల్లో మనం ఇంద్రియాలని నిమగ్నం చేస్తూ ఉంటాం. అందుకని ఇలాంటి రకరకాలమైనటువంటి ఇంద్రియ తృప్తికి సంబంధించిన విషయాల్లో మనస్సుని కేంద్రీకృతం చేస్తారు కాబట్టి, అది చాలా అసంతృప్తితో ఉంటుంది. వైదిక సాహిత్యం వైపు, భగవద్గీత, భాగవతం వైపు, భగవంతుని యొక్క గుణగణాల్ని చర్చించడం వైపు మనస్సును కేంద్రీకృతం చేస్తే అది మనస్సును ఉత్తమ మార్గంలో స్థిరంగా, నిశ్చలంగా ఉంచగలుగుతుంది. అలాంటి సాహిత్యాలే పురాణాలు, మహాభారతము, భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఇవన్నీ కూడాను మనసుకు ప్రశాంతతని కలిగించగలుగుతాయి. ఈ జ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైనా కూడాను పవిత్రులు కావచ్చు. ఈ భౌతికమైనటువంటి బంధనాల నుంచి ముక్తులు కావచ్చు. ఇప్పుడు కూడాను ఆత్మ సాక్షాత్కార జ్ఞానం గురించి, భగవంతుని గురించి, భగవంతుని భక్తుల గురించి మాట్లాడడము 24 గంటలు దాని గురించి మాట్లాడినా కూడాను ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడని పరిగణించబడుతుంది. ఎందుకని? దానివల్ల మనకి ఏ రకమైనటువంటి కర్మలు కూడా అంటుకోవు. కాకపోగా మన హృదయం శుద్ధి చెందుతుంది. పరిసరాలు శుద్ధి చెందుతాయి. శ్రీమద్ భాగవతాన్ని పఠించినప్పుడు ఎవరూ లేనప్పుడు కూడా ఒకానొక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు ఎవరూ లేకపోతే కూడాను ఉదయం భాగవతం క్లాస్ తీసుకున్నారు. ఒకరు గమనించి ఈరోజు మేము ఎవరము లేము కదా! మీరు భాగవతాన్ని ఎందుకు తీసుకున్నారు క్లాస్‌ని? అంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, మీరెవరూ లేరు కానీ కొన్ని వందల, వేల జీవాత్మలు ఈ చుట్టూ ఉన్నాయి. అవన్నీ కూడా వింటున్నాయి భాగవతాన్ని అంటారు.
భాగవతాన్ని అధ్యయనం చేయడము, భగవద్గీతని అధ్యయనం చేయడము అంటే, దాని గురించి చర్చించడము అంటే మౌనంతోనే సమానము. ఒకసారి గమనించండి, కృష్ణ చైతన్య మనం ఇవన్నీ చదువుకుంటున్నాం కదా! భగవద్గీత, భాగవతంలో రకరకాల విధులను గురించి చదువుకుంటున్నాము. చేయవలసిన కార్యక్రమాల గురించి చదువుకుంటున్నాము. మానవ జీవిత లక్ష్యం గురించి చదువుకుంటున్నాము. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనిషి ఎలాంటి జీవన విధానాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని చదువుకుంటున్నాము. ఎలాంటి ఆహార పదార్థాలను స్వీకరించాలి నేర్చుకుంటున్నాము. ఎలాంటి గుణాన్ని మనము అలవరుచుకుంటే ఎలాంటి స్థితిలో ఉంటాము అని నేర్చుకుంటున్నాము. మనం తినే ఆహారము, మనం చేసే కార్యక్రమాలు ఎలా ప్రభావం చూపిస్తుంది? అది ఎలాగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది అనే విషయాన్ని కూడా చర్చించుకుంటున్నాము. ఇవన్నీ కూడా చేయాలి అంటే కేవలం ఇవన్నిటి యొక్క సారాన్నంతా కూడాను ఆచార్యుల వాళ్ళంతా కూడాను ఈ 4 నియమాలు స్థిరపరిచి మనకిచ్చారు. ఎంత సులభతరం చేశారు చూడండి. ఇవన్నీ ఎలా చేయాలి? ఎలా చేయాలి? భౌతిక జీవన విధానంలో ఎలా వీటిని అవలంబించుకొని జీవితాన్ని కొనసాగించాలి అని కష్టతరం కాకుండా అంత సులభతరం చేసేసారు మనకి. 4 నియమాలు చేయవలసిన 4, చేయకూడని 4 అని చెప్పేసి మీరు పాటించారు అంటే, ఈ వేద శాస్త్రాల్లో చెప్పినటువంటి సారాన్నంతా కూడాను మన జీవితంలోకి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం దైనందిన జీవితంలో కూడాను ఎక్కడ కూడా అన్యాయవర్తనం చేయకూడదు. న్యాయంగా జీవితాన్ని కొనసాగించాలి. అది మనల్ని శుద్ధీకరణ చేస్తుంది. తద్వారా ఏమిటంటే మనని సత్వగుణంలో స్థిరపడి ఉండి తద్వారా శుద్ధ సత్వంలో నిమగ్నం అవ్వడానికి తోడ్పడుతుంది. ఇవన్నింటిని ఆచరిస్తే దాన్ని మానసిక తపస్సు అన్నారు. ఇవన్నింటిని మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి దాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని, దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తే ఇవన్నింటిని కూడా మనం పాటించగలిగిన వాళ్ళమవుతాము. చూడండి, కృష్ణ చైతన్య మార్గంలో ఒక్క నియమాన్ని గురించి ఒకసారి మనం చర్చించి చూద్దాం. ప్రతిరోజు కనీసంగా 16 మాలల హరినామాన్ని జపించమని చెప్పారు. హరే కృష్ణ మహామంత్రాన్ని. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో, దీనివల్ల మన 24 గంటల జీవిత కాలంలో 2 గంటల కాలము, దాదాపుగా 2 గంటల కాలము శుద్ధంగా భగవద్భక్తిలో వినియోగించాం. దానివల్ల ఏం జరుగుతుంది? భగవన్నామాన్ని స్మరించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాలన్నీ తొలగిపోతాయి. మనస్సు స్థిరమై నిశ్చలంగా ఉండగలుగుతుంది. భగవంతుని నామాన్ని స్మరించాం కాబట్టి భగవంతునికి సంబంధించిన ఆలోచనలో మనం నిమగ్నం కాగలుగుతాం. తద్వారా వాచక తపస్సును చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మాంసాహారాన్ని భుజించకుండా ఉండడం ద్వారా తమోగుణం నుంచి దూరం అవుతాము. అంతేకాకుండా చాలా ఘోరమైన పాపం నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళైతాము. ఇంకో జీవాత్మని సంహరించడము అంటే హింస అంటే అది అత్యంత పాపభూయిష్టమైన కార్యక్రమం భౌతిక జగత్తులో. మాంసాహారాన్ని భుజించకుండా ఉండడం ద్వారా మనల్ని మనం ఆ విధంగా రక్షించుకుంటున్నాం. కాకుండా చేయవలసిన ఇంకో పని ఏమిటి అంటే, భగవంతునికి సమర్పించినటువంటి భోగాన్ని మాత్రమే ప్రసాదంగా మనం స్వీకరించడము. తద్వారా మనకి ఆత్మని, శరీరాన్ని ఒకచోట ఉంచడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరచుకుంటూనే, ఆ స్థితిని ఏర్పరచుకొని ఎలాంటి కర్మ కూడాను మనకు అంటకుండా చూసుకుంటుంది. తద్వారా హృదయం శుద్ధి చెందడమే కాకుండా భౌతికమైన కర్మలేవి మనకి అంటుకోకుండా ఉంటాయి. వేద శాస్త్రాన్ని అభ్యసించడం ద్వారా ఏం చేస్తున్నాము?
భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకొని, భగవంతుని మీద మనస్సుని కేంద్రీకరించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరచుకుంటున్నాము. భక్తుల సాంగత్యాన్ని స్వీకరించడం ద్వారా భక్తులు ఏం చేస్తారు? భగవంతునికి సంబంధించిన దాని గురించి చర్చిస్తూ ఉంటారు. తద్వారా మనం భౌతికమైనటువంటి ఇంద్రియ తృప్తుల మీద, ఇంద్రియ తృప్తి కోసమై కాంక్షించడం నుంచి మనస్సుని దూరంగా ఉంచుతున్నాం. జూదం ఆడకుండా ఉండడము, మద్యపానీయాలు సేవించకుండా ఉండడం ద్వారా మనస్సు మన ఆధీనంలో లేకుండా తన ఇష్టానుసారంగా సంచరించేటువంటి దుర్భర స్థితి నుంచి రక్షిస్తున్నాము. మద్యపానీయాలు సేవించినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను తన ఆధీనంలో ఉండడం మనం చూస్తూ ఉంటాము. తను ఏం చేస్తున్నాడో తనకి కూడా తెలియని స్థితిలో ఉంటాడు. ఇంకొకటేమిటి? నాలుగోది చేయకూడనిది వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడం. మీరు భౌతికంగా ఆధ్యాత్మికతని ఒక నిమిషం పక్కన పెట్టి మామూలుగా ఆలోచించినా కూడాను, వివాహేతర సంబంధాలు అనేటువంటివి భౌతిక జీవన విధానంలో అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులకి మూల కారణమవుతూ ఉంటాయి. మానసిక సంక్షోభానికి, వ్యక్తిలో క్రూరత్వం పెరగడానికి, మనసు అలజడి చెందడానికి, తద్వారా రకరకాలైనటువంటి పాపభూయిష్టమైన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కారణభూతమవుతాయి. అది మనం దైనందిన జీవితంలో అనేక సార్లు మనం దాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటాం. చూడండి, ఇవన్నీ కూడాను ఈ నియమాలని చేయకూడని 4 చేయకుండా ఉండడము, చేయవలసిన 4 చేయడం ద్వారా మనం సంపూర్ణంగా వేద శాస్త్రాల ప్రకారంగా జీవితాన్ని కొనసాగించగలుగుతాం. అందుకని అందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి కృష్ణ చైతన్య మార్గాన్ని తేలికగా తీసుకోకండి. చాలా ఉన్నతమైన స్థితి మనకి అందించబడింది. కాబట్టి దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించండి. హరే కృష్ణ. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?